శ్రీ రామదేవుని కథ. నాగంబట్టు కాశీ ప్రయాణం. పూర్వకాలమున ఒక బ్రాహ్మణుడు కలడు. ఆ బ్రాహ్మణుని పేరు నాగంబట్టు. ఆయన ఒక కుమారుడు కలడు, ఒక కుమార్తె కలరు. కుమారుని పేరు నారాయణ భట్టు, కుమార్తె పేరు నారాయణమ్మ. వారు చాలా బీదవారు. భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంబట్టుకు కాశీకి వెళ్ళి ధనం సంపాదించుకోవాలని బుద్ధి పుట్టిందట. భార్యతో చెప్పి తెల్లవారుజాము లేచి కాశీకి ప్రయాణమై వెళుతున్నాడట. అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు, వ్యాసుల వారు, నారదుల వారు ప్రత్యక్షమై, "ఓ బ్రాహ్మణుడా, ఎక్కడికి వెళ్ళి చూద్దావని అడిగిరే." "అయ్యా, నేను ధర్మ సంపాదించుకున్నట్టుకు కాశీ వెళుతున్నాను" అని చెప్పాను. అప్పుడు వారు, "ఓ వెర్రివై బ్రాహ్మణుడా, కాశీకి వెళితే నీకు ధనము ఎవరైనా మూట కట్టిస్తారా? కాశీకి వెళితే గంగా స్నానం దొరుకుతుంది, విశ్వేశ్వరుల దర్శనం దొరుకుతుంది, అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది, బిందు మాధవ్ దర్శనం దొరుకుతుంది. కానీ కాశీకి వెళితే నీకు ధనం మూటగట్టి ఎవరిస్తారు? మేము ఒక కథ చెప్తాం, వింటావా" అని అడిగారు. నాగంబట్టి, "అది ఏ దేవుని కథ వివరించండి స్వామి" అని వేడుకున్నాను. నారదుడు చెప్పడం మొదలెట్టాడు. పూర్వకాలమున కోసలం అనే రాజ్యం కలదు. ఆ రాజ్యం పాలించేవాడు దశరథ మహారాజు. ఆయన పిల్లల కోసము పుత్రకామేష్టి యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమయ్యి పాయస పాత్రనిచ్చినారు. అతడు అది పట్టుకుని వెళ్ళి తన భార్యలకు కౌసల్య, సుమిత్ర, కైకేయి అనే ముగ్గురు రాణులకు ఇచ్చినాడు. వారు ముగ్గురు పాయసం బుద్ధించగానే గర్భవతులయ్యారు. నవమాసములుండగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీరామ లక్ష్మణ శత్రుఘ్నులను నలుగురు కుమారులు జన్మించినారు. వారు దినదిన ప్రవర్ధమానులే బాలచంద్రువులే పెరుగుచుండరు. కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణుల ఇద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడగగా, విశ్వామిత్రునితో రామలక్ష్మణ్ పంపుటకు దశరథ మహారాజు అంగీకరించక ముని వారిద్దరికి అతి బల విద్యను నేర్పాను. రాముడు తాటకను చంపి శివుని విల్లు విరిచి సీతను పెండ్లియాడి అహల్యా శాప విమోచనం చేసి పరశురాముని గర్వభంగం చేసి కైకవరము చేత 14 ఏండ్ల అరణ్యవాసంలో నుండగా రావణాసురుడు సీతనెత్తుకుపోగా లంకాపురమునికి ఎగి లంకాదహనం చేసి రావణాసురుని వధించి విభూషణకు పట్టం కట్టి అయోధ్యకు తిరిగి వచ్చి పట్టాభిషిక్తులై సుఖంగా రాజ్యం ఏలుచుండెను అని వారు ఆ విప్రునికి మరలా రామదేవుని వ్రత కథా వినము దానము ఇట్లు చెప్పిరి. 5 లక్ష్మీవారంలో 5 ఆదివారంలో పూజ చేసి ఆవునేతితో దీపం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి 5 ఉండలుగా ప్రసాదం చేసి రామదేవుకు నైవేద్యం పెట్టడం వలన ఒక ఉండ రామదేవునికి, ఒక ఉండ బ్రాహ్మణునికి, ఒక ఉండ ముత్తైదువునకు, ఒక వంట ఇరుగు పొరుగు వారికి, ఒక వంట భార్య పిల్లలు అంతా కలిసి తినవలను. ఆ విధంగా 5 లక్షవారంలో పూజ చేయవలను. ఈ విధంగా నారదుడు చెప్పింది విన్న నాగంబట్టి వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి భార్యా పిల్లలతో కలిసి 5 లక్షవారంలో 5 ఆదివారంలో రామదేవ వ్రతం ఆచరించి కథ చెప్పుకొని తత్ఫలితంగా ధనలాభం కలుగుటూ గుర్తించినాడు. అందువలన 5 వారములలోనే ఆపివేయకుండా తదనంతరం కూడా యథావిధిగా నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వరములతో ఇష్ట సంపదతో తొలతూగుతున్నాడట. అలాగని కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళవాలని అనుకున్నాను, కానీ వెళ్ళలేదు. ఇప్పుడు వెళదామనుకుని కొంచెం ధనం మూట కట్టుకుని కాశీకి ఆవిడ భుజం మీద వేసుకుని కుమార్తెని పిలిచి, "అబ్బాయి, అమ్మాయి, మీరు రామదేవుని కథను మానకుండా శ్రద్ధగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంబట్లు కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను." ఆ మన్నాడు కుమారుడు ఆయవారమునికి వెళ్ళి వచ్చి, "అమ్మ, రామదేవుని కథ చెప్తాను ఎందుకుగాని రామమ్మ" అని పిలవగా ఆ తల్లి, "నాయన, పొద్దున్నే దాసీది పాచీ పనికి వచ్చి వేళ వంట వేళ అయ్యింది, ఇప్పుడు కథ వినలేను" అన్నాను. మళ్ళీ రాత్రి వేళ కథ చెప్తాను ఎందుకుగాని రామమ్మ అనగా, "ఇప్పుడేం కథనైనా, పడకల వేళ నిద్ర వేళ ఇప్పుడు వినను" అనేను. ఆ కారణంగా రామదేవుని కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యములు అలాగనని వెళ్ళిపోదలగ పెట్టగా బిందులు, చెంబులు, గిన్నెలు అన్నీ దొల్లి ఇరుగు పొరుగు వారి ఇంట్లోకి వెళ్ళిపోయాను. పూర్వం నుండి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగు చెంబు కూడా దొర్లి వెళ్ళిపోతున్నదట. అప్పుడు నారాయణమ్మ చూసి, "అమ్మ, అదేనే ఉంచమని కోరవే అమ్మ" అని చెప్పగా, అదేనే ఉంచి రామదేవుడైన తండ్రి అని కోరగా చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయినట్ట. వారి గూటిలో ఉన్న వెండి కంచం కూడా దొర్లిపోతూ ఉండగా తల్లి ఆ కంచంను పట్టుకుని లాగిందట. అంతటా ఆ సగమంచు గల భాగం ఊడిపోయి మిగిలిన పక్కింటికి వెళ్ళిపోయిందట. మర్నాడు ఏదో పని మీద పొరుగింటి వెళ్ళిన నాగంబట్టి భార్య వారి ఇంటిలో ఉన్న సగమంచు కంచంను చూసి, "ఈ కంచం మాదే" అన్నదట. అందిపోయే ఇంటివారు, "మీ కంచం మంచు మా ఇంటికి ఎలా వచ్చిందమ్మా? మేము మీ ఇంటికి వచ్చినామా, మీరు మా ఇంటికి వచ్చినారా? కాబట్టి ఆ కంచం మాదే" అన్నారట. నాగమ్మటి భార్య, "అలాగన కాదు, మా ఇంటిలో ఈ కంచం సగం మంచు ఉన్నది పట్టుకొస్తానని తన ఇంటికి వచ్చి
ఇంటిలో ఉన్న కంచమంచు పట్టుకుని వెళ్ళి అంచును కంచమును దగ్గర పెట్టి చూడగా రెండును అతుక్కుపోయాను. కానీ మొత్తం కంచం మాదే అని ఆ పొరుగింటి వారే ఉంచేసుకున్నారట. నాగంబట్ట భార్య సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట. అప్పుడు కుమారుని చూసి ఏమన్నారమ్మా అన్నాను. అది మాదేనని చెప్పి వారే పుచ్చుకున్నారని చెప్పిన. అప్పుడు కుమారుడు అవును రామదేవుని కథ చెప్తాను ఇప్పుడైనా వింటామా అని అడిగాను. కానీ ఆ తల్లి నేను కథ వినను కార్యం విన్ను ఏ పని పాటో చేసుకుని బతుకుతాను కానీ రామదేవుని కథ మాత్రం విన్ను అన్నది. మరియు ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది. నీ చెల్లిని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పింది. ఆమె ఆజ్ఞ ప్రకారం నారాయణ భట్టు చెల్లిని వెంట పెట్టుకుని పరాన్వేషణలో ప్రయాణమయ్యాడు. వారు ఊరి చివరికి వెళ్ళేసరికి కాశీ నుండి నాగభట్టు తిరుగు ప్రయాణమే ధనం మూట కట్టుకుని వస్తున్నాడట. కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరి చివరికి వచ్చినాడు. అక్కడ కోనేరు కనిపించింది. ఆ కోనేటిలో కాళ్ళు కొడుకుతుండగా ఎక్కడి నుండో పెద్ద గడిపచ్చి వచ్చి ఆ డబ్బు మూతను ఎత్తుకుని వెళ్ళిపోయాను. అయ్యో అని నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూసి అబ్బాయి అమ్మాయి మీరు సుఖంగా ఉన్నారా అని అడిగా నారాయణ భట్టు ఏమన్నది నాన్నగారు యథాప్రకారంకు ఏమీ లోట్లేదు. మీరు వెళ్ళినది మొదలు కథ చెప్తామని విన్నంటే అమ్మ వినలేదు. కాబట్టి రామదేవుని కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయింది. ఆయావారపు చెంబు కూడా దొల్లిపోతుండగా నేను చెల్లి చూసి అదేనా ఉంచి రామదేవుడా తండ్రి అని ప్రార్థించగా ఆ చెంబు మాత్రం మిగిలింది. మిగతావన్నీ వెడలిపోయినాయి. గూట్లో ఉన్న వెండి కంచము కూడా దొర్లిగిల్లి ఇరుగు పొరుగు వంటికి పోవచ్చున్నది. అప్పుడు అమ్మ చూచి కంచం మంచి పట్టుకుని లాగగా సగం మంచి మనకి సగం పొరుగు వారి ఇంటికి వెళ్ళిపోయింది. మర్నాడు ఉదయం లేచి వారింటికి నిప్పు కొరకే వెళ్ళి వారింట్లో ఉన్న కంచమంచు చూచి కంచమంచు మాది అన్నదట. అంతటి వారు మీ కంచం మా ఇంటికి ఎలా వచ్చింది, నువ్వు మా ఇంటికి వచ్చినావా మేము మీ ఇంటికి వచ్చినామా అన్నది. ఇది మాదే అన్నారట. అలా కాదు, మా ఇంటిలో ఉన్న కంచమంచు పట్టుకొస్తానని తీసుకుని దగ్గర పెట్టి చూడగా రెండునూ అతుక్కుపోయాను. వారు దాన్ని మాదేనని తీసుకున్నారు. అమ్మ ఇప్పుడైనా రామదేవుని కథ చెప్తావు వింటావని అడగగా నేను కథ విన్ను కార్యం విన్నాను అన్నది. అందువలన రామదేవుని కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెళ్ళిపోయాను. చెల్లిని మాత్రం ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయమని చెప్పి అమ్మ ఆజ్ఞాపించను. ఆ ఆజ్ఞ ప్రకారం వెంట పెట్టుకుని వస్తున్నాను. మీ ఆజ్ఞ ఏమిటి నాన్నగారు అడుగుగా సరే మీ అమ్మ చెప్పినట్లే చేయమని చెప్పి నాగమ్మట్టి విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు. నారాయణ భట్టు నారాయణ అమ్మను వెంట పెట్టుకుని వెళ్తున్నాడు. వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టుకు ఒక బ్రాహ్మణుడు కనిపించిన. ఓ బ్రాహ్మణ నీకు నా చెల్లినిచ్చి పెళ్లి చేదువా అని నారాయణ భట్టు అడుగ్గా అతను పెండ్లి వద్దు పేరెంట్కి అక్కర్లేదని చెప్పిన. మరి కొంత దూరం పోయేసరికి ఇంకో బ్రాహ్మణుడు కనిపించినాడు. నారాయణ భట్టు అతనితో ఓ బ్రాహ్మణ నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాను చేసుకుంటావా అని అడిగా అతడు నాకు పెండ్లి పేరెంట్ వద్దు ఇదివరకు 2 భార్యలు ఉన్నారని. మరలా వెళుతుండగా త్రోవలో ఒక పెద్ద పూల తోట కనిపించను. ఆ తోటలో అన్నాచెల్లు కూర్చొని రామదేవుని కథ చెప్పుకుంటుండగా ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు వచ్చి పువ్వులు కోసుకుంటుగా ఉండగా ఆ యువకుని చూసి నారాయణ బట్టి ఓ బ్రాహ్మణ నీకు నా చెల్లిని పెళ్లి చేస్తాను చేసుకుంటావా అన్నా. పెళ్లి చేస్తానంటే వద్దంటానా, కానీ మా గురువు గారు ఉన్నారు వారి ఆజ్ఞ ప్రకారం చేసుకుంటాను అన్నాడు ఆ యువకుడు. మీ గురువు గారు ఎక్కడున్నారని అడిగ్గా పలానా తోటలో ఉన్నారని చెప్పిన. వెంటనే ఆ నారాయణ భట్టు గురువు గారి దగ్గరికి వెళ్ళి అయ్యా గురువు గారు మీ శిష్యునికి నా చెల్లిని ఇచ్చి పెళ్లి చేస్తాను తమరు ఒప్పుకుంటారా అని. అంత గురువు బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా, కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు, గోపాదమంత భూమి లేదు, మీకు ఇష్టమైతే చేయండి అని అన్నాడు. అప్పుడు నారాయణ భట్టు గురువుకు నమస్కరించి అలాగే ఎక్కడికి వెళ్ళి 4 రాటలు తెచ్చి నాటి పందిరి వేసి గుచ్చి ముత్యాల తోరణాలు గుట్టి గుచ్చిన ముత్యాలు తలంబ్రాలు పోసి 70 యాగాల నారాయణమ్మని ఇచ్చి పెళ్లి చేసినాడు. వారు అక్కడే కూర్చుని రామదేవుని కథ చెప్పుకుంటున్నారట. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి మీకు 4 ఎకరాల భూమి దారిపోస్తాం తీసుకోవాలని చెప్పగా అప్పుడు వారు మేము రామదేవుని కథను చెప్పుకుంటున్నాం, కథ అయిన పిమ్మట తీసుకుంటాం, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు. కథ అయిన పిమ్మట తర్వాత బ్రాహ్మణుడు రాగు చెంబుతో నీరు పోసి పలానా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించడని 4 ఎకరాల భూమి వారికి దారిపోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు. వారు ఆ 4 ఎకరాల భూమి అనిపించుతూ కథ చెప్పుకుంటే అక్కడే ఉన్నారు. అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరు రాజుగారు ఒక భవనం కట్టించి దానిని కొంత ధనమును పుణ్యదంపతులకు దారిపోయాలని చూస్తున్నారు. ఎంత వెతికినా ఆయనకి వచ్చిన పుణ్యదంపతులు దొరకలేదు. ఒక రాత్రి రామదేవుడి రాజు కలలో కనిపించి పలానా తోటలో పుణ్యదంపతులు ఉన్నారు, వారిని తీసుకొచ్చి ఇల్లు ధనము దారిపోయమని ఆజ్ఞాపించారట. వారి ఆజ్ఞ ప్రకారం మరణాది ఉదయంలో లేచి నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోటకు 16 మంది బోయిలను పల్లకీని పంపించినాడు. వారు అక్కడికి వెళ్ళి ఏముండవు మా దేశపు రాజుగారి ఒక గృహమును కొంత ధనమును మీ ఇద్దరికి దారిపోస్తారట, మిమ్మల్ని ఎంటబెట్టుకుని రమ్మని పంపినారు కానీ రావాల్సిందిగా వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం, మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి తర్వాత పెడతాం అనగా బోయిలు కథ విన్న తర్వాతనే ఆ పుణ్యదంపతులు తీసుకుని వెళ్ళి రాజుగారికి అప్పగించారు. రాజు సంతోషంతో ఆ గృహమును ధనమును వారికి దారిపోసి వెళ్ళిపోయినారు.
అప్పుడు నారాయణమ్మ భర్త నారాయణ భట్టు ఆ గృహమును 4 ఎకరాల భూమిని అనుభవిస్తూ నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అక్కడనే ఉండసాగారు. కొన్నాళ్ళు అయ్యేసరికి నారాయణ భట్టు, అమ్మాయి, నేను ఎన్నాళ్ళు ఎలా మీ దగ్గర ఉంటాను? నేను వెళ్ళి రామదేవుని తీసుకొస్తాను. నీవు నీ భర్త కథ మానకుండా చెప్పుకోండి అని చెప్పి తాను ప్రయాణమే వెళ్ళినాడు. నారాయణ భట్టు కొంత దూరం వెళ్ళాక ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక గొల్లవాడిని చూసి, గొల్ల, ఈ గ్రామంలో విశేషాలు ఏమిటని అడిగిన. ఏమున్నదనైనా, నేను పుట్టుకతోనే అంతుడిను. వాళ్ళ వడ్లు పోసి నన్ను కాపలా కూర్చోమనగా కర్ర పుచ్చుకుని కూర్చున్నాను. నా అవస్థే ఎలా ఉంది బాబు అన్నాడట. నారాయణ భట్టు, ఒక కథ చెప్తాను వినదివా అని అడిగిన. గొల్ల అలాగే వింటానని చెప్పమన్నాడు. అప్పుడు నారాయణ భట్టు రామదేవుని కథ వ్రత విధానం అంతా చెప్పేసేవారికి ఆ గొల్లవానికి కొంచెం కళ్ళు కనిపించినవట. అప్పుడు అతను, ఓహో, కథలోనే ఇంత మహాత్యం ఉంది, వ్రతము చేసుకుంటే ఇంకంత మహాత్యం ఉంటుందో, ఇంతకీ నువ్వు ఏ దైవానివో ఏ దేవుడివో చెప్పమనెను. నారాయణ భట్టు నవ్వి, ఇది రామదేవుని కథామహత్యం. 5 లక్షవారంలో 5 ఆదివారములు పూజ చేసి ఆవునెత్తితో దీపం పెట్టవలను. ప్రసాదానికి ఆవు పాలు, పంచదార, గోధుమ రవ్వ కలిపి 5 ఉండలు చేసి రామదేవునికి, ముత్తైదువునికి, బ్రాహ్మణులకు, ఇరుగుపొరు వారికి ఇచ్చి భార్యాపిల్లలతో తినవలని చెప్పి ఎడలిపోయాను. తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక రాజు విచారిస్తూ కూర్చున్నాడట. ఆ రాజును చూసి నారాయణ భట్టు, ఏమి రాజా విచారిస్తున్నావు అని అడిగాడు. నాయన, నా రాజ్యమని పరాయి రాజులు తీసుకున్నారు. నేను సకుటుంబంగా పరారైపోతుండగా నా భార్య బిడ్డలు తప్పిపోయారు. నా అవస్థ ఎలా ఉన్నది ఆయన అని రాజు చెప్పినాడు. సరే, నేను ఒక కథ చెప్తాను, వింటారా అని నారాయణ భట్టు అడగగా, రాజు అలాగే వింటాను, చెప్పవలసింది మహానుభావ అని. నారాయణ భట్టు ఆ రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా వివరించను. అంతటా ఆ రాజుగారి పరారైన భార్యాబిడ్డలో పరాయి రాజు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించను. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడో చెప్పవలసింది, మిమ్మల్ని పూజ చేసుకుంటాం అనగా, నారాయణ భట్టు, నేను దేవుణ్ణి కాదు, ఇది రామదేవుని కథామహత్యం. మీరు 5 లక్షవారంలో 5 ఆదివారంలో పూజ చేయమని చెప్పి వ్రత విధానం అంతయో ఇంకొక మారు చెప్పిన. నారాయణ భట్టు మరలా కొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చుని ఉన్నది. ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు, ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆమె, ఏముందనైనా, నాకు చిన్నతనంలోనే పెళ్ళైనది. నా భర్త దేశాంతరం వెళ్ళినాడు. నా తల్లిదండ్రులు, అత్తమామలు కొన్నాళ్ళు చూసి, ఎన్నాళ్ళు నిన్ను ఎలాగ చూస్తామని వదిలేశారు. కాబట్టి నా అవస్థ ఎలాగున్నది నాయనని చెప్పింది. అప్పుడు నారాయణ భట్టు, నేను ఒక కథ చెప్తాను, వింటావా నేను? అలాగే వింటాను నాయన అని చెప్పమన్నదా అమ్మే. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి వ్రత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చినాడు. తరిమి వేసిన తల్లి, తండ్రి, అత్తమామలు కూడా వచ్చినారట. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దైవానివో చెప్పండి, మిమ్మల్ని మేము పూజ చేసుకుంటాము అని అడిగినాను. అందుకు నారాయణ భట్టు, ఇదంతా రామదేవుని వ్రత కథా మహిమాత్యము. 5 లక్షవారంలో 5 ఆదివారంలో మానకుండా పూజ చేయాలని వ్రత విధానం అంతా చెప్పి తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక ఇల్లాల ఇంటికి వెళ్ళి, అమ్మ, పూజ చేసుకుంటాం, కొంచెం చోటు ఇస్తామని అడిగాను. మా ఇంట్లో మడి ఆచారం కుదరవు కనుక ఇల్లు లేదు, వాకిలి లేదు, వెళ్ళిపోండి అన్నది ఆమె. అప్పుడు నారాయణ కోనేరైనా చూపించిన తల్లి అని అడిగాను. అందుకు ఆమె తూర్పు తీసిన ఈశాన్యమూలుగా కోనేరు ఉన్నదని వెళ్ళమని చెప్పాను. నారాయణ భట్టు స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకుని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాల అరిగి మీదకే కూర్చుని తూర్పు దిశ ఈశాన్యములుగా పుచ్చుపేట పసుపు రాసి బొట్టు పెట్టి అందు రామదేవుని పటం పెట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి ప్రసాదం 5 వంటలు చేసి రామదేవుని నైవేద్యం పెట్టి కథ చదువుతున్నాడట. ఇంతలేమే ఆ యువతలకు వచ్చి చూడక నారాయణ భట్టు ఆమెకు తాంబూలము, దక్షిణ ప్రసాదం ఇచ్చినాడట. ఆమె పుచ్చుకుని లోపలికి వెళ్ళిపోయాను. నారాయణ భట్టు కథ చదువుకుని కొన్ని నక్షత్రాలు నెత్తి మీద వేసుకుని కొన్నింటిని ఇంటి మీద వేసి వెళ్ళిపోయాను. అతను ఇలాగను వెళ్ళగానే ఆ ఇల్లు అంతర్భానమైంది. అప్పుడు ఆయా వారంకి వెళ్ళిన తన భర్త తిరిగి వస్తే ఇల్లు గుర్తుపట్టలేని లేదని ఆ ఇల్లాలు వీధరికి మీదే కావలు కూర్చుకుని ఉండేను. ఇంతలో ఆమె భర్త వడ్లు మూటలు చేసుకుని ఇల్లు కనుక కంగారు పడి అక్కడ నిలబడి ఉండేను. ఆమె చూసి, మన ఇల్లు ఇదే, ఎలా రండి అని. నేను, భర్త, ఇది మన ఇల్లు కాదు, నేను రానని చెప్పక, ఇది మన ఇల్లే, ఇలా ఎందుకయిందో చెప్తాను వినండి. ఎక్కడి నుండి ఒక బ్రాహ్మణుడు వచ్చి పూజ చేసుకుంటాను, ఇల్లు ఇమ్మన్నాడు. నేను మా ఇంట్లో మడి ఆచారం కుదరవు, ఇల్లు ఇవ్వనని చెప్పాను. అప్పుడు అతను కోనేరైనా చూపించమన్నాడు. నేను తూర్పు దిశగా ఈశాన్య మూలంలో కోనేరు ఉన్నదని చెప్పాను. అతడు కోనేరు దగ్గరకు పోయి స్నానం చేసి మడిపట్ట ఆరవేసుకుని మన అరుగు మీద వచ్చి ఒక పీటకు పసుపు రాసి బొట్టి పెట్టి తూర్పు దిశ ఈశాన్య మూలంగా పెట్టి అందు రామదేవుని పటం పెట్టి పూజ చేసి ఆవు పాలు, గోధుమ నూక, పంచదార కలిపి ప్రసాదంగా 5 ఉండలు చేసి రామదేవుని నైవేద్యం పెట్టి కథ చెప్పుకొనిచున్నాడు. నేను బయటకు వచ్చేసరికి నా దక్షిణ తాంబూల ప్రసాదం ఇచ్చాడు. నేను లోపలికి వెళ్ళిపోయాను. అతడు కొన్ని నక్షత్రాలు నెత్తి మీద వేసుకుని మరి కొన్ని నక్షత్రాలు మన ఇంటి మీద వేసి వెళ్ళిపోగా ఇల్లు ఇలా ఇంద్రభవనంగా మారినది. ఇదంతా ప్రసాద మహాత్యం అని చెప్పిన.
అంతటా ఆమె భర్త ఆయన పూజ చేసుకుంటుంటే వద్దన్నవా నిర్భాగ్యులారా, పాపిష్టిదానా, అతడు ఏ దిశగా వెళ్ళినాడు చెప్పమనగా ఈశాన్య మూలగా వెళ్ళినాడని చెప్పింది. అప్పుడు ఆయన మోటర్లో అక్కడ పెట్టి నారాయణ భట్టిని వెతుకుతూ బయలుదేరాను. కొంత దూరం వెళ్ళగా నారాయణ భట్టి బ్రాహ్మణు కనిపించను. బ్రాహ్మణుడు, ఏముండే మహానుభావ, మీరు మా ఇంటికి రావాల్సిందని మేము పూజ చేసుకుంటామని అన్నాం. అందుకు నారాయణ భట్టి, మీ ఇంటికి ఇప్పుడు రాను, రామదేవుని వెతుకుట్టుకు వెళుతున్నాను అన్నాను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అలా కాదు మహానుభావ, మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటేనే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు, కాబట్టి మాదే తప్పు, మా తప్పు క్షమించండి, మా ఇంటికి రావాల్సినది, మీరు ఏ దైవానో చెప్పండి, మేము పూజ చేసుకుంటాం అనగా నారాయణ భట్టు, మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వన్నారు, మీ తప్పేమీ లేదు, అడగడం నా తప్పే, నేను మీ ఇంటికి ఇప్పుడు రాలేను, రామదేవుని వెతుకుట్టుకు వెళుతున్నాను, నేను ఏ దేవుణ్ణి కాను, ఇదంతా రామదేవుని కథమహత్యం, నీవు ఇంటికి వెళ్ళలే 5 లక్షవారంలో 5 ఆదివారంలో పూజ చేసుకోమని ప్రతివిధానం అంతా చెప్పి నేను రామదేవుని వెతుకుట్టుకు వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అనేను. అప్పుడు ఆ బ్రాహ్మణ్ ఇంటికి వచ్చి కథలోనే ఎంత మహత్యం ఉంది, వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకుని కథ చెప్పుకుని అష్టైశ్వర్యంతో తొలుతొంగుతున్నాడట. నారాయణ భట్టి ఎండ అనక, వాన అనక, తిండనక, తిప్పలనక, అర్ధరాతనక అరణ్యాలమ్మట పడి వెళుతుండగా కొంత దూరం వెళ్ళేసరికి ముఖం తిరిగి మూర్చలి పడిపోయాను. అప్పుడు రామదేవునికి దయ కలిగి ముసలి బ్రాహ్మణంలో వచ్చి నారాయణ భట్టి ముఖం తుడిచి లేవదేసి మంచినీరిచ్చి భోజనం చేదువుగాని మా ఇంటికి రమ్మన్నాను. నేను రామదేవుని వెతుకుతూ వెళుతున్నాను, భోజనం మాత్రం చేయను, ఒక కోనేరు మాత్రం చూపిస్తే స్నానం చేస్తానన్నాడు. తూర్పు దిశ ఈశాన్యములో కోనేరు ఉన్నది, వెళ్ళమన్నాడట రామదేవుడు. నారాయణ భట్టి ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండిపేటలో బమిడి కంచాలు కనిపించినవి. అప్పుడు నారాయణ భట్టుకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంటిలో భోజనం చేయుదురుగాని రమ్మన్నారట. నేను భోజనం మాత్రం చేయను, రామదేవుని వెతుకుతూ వెళుతున్నాడట. నేనే రామదేవుడిని అని చెప్పగా, అయితే కావచ్చిన మహానుభావ, నాకు దర్శనం కావాలని చెప్పగా, అప్పుడు పులి చర్మంతో, రుద్రాక్షలతో, భూతరేఖలతో, నడుమున నాగాభరణంతో, శిరస్సున గంగతో, ప్రక్కన పార్వతితో, త్రిశూలమున్న త్రినేత్రములతో నందివాహన రూపుడే ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు నారాయణ భట్ల వారిని ఇట్లు స్తోత్రం చేశాను. ఈశ్వరస్తుతి. వందే సమ్ముమమపతిం స్వర్గుణం, వందే జగత్కారణం, వందే పన్నకభూషణం మృకుతనం, వందే పశునాం పతిం, వందే సూర్య సంశాంక వహ్నినయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్త జనాశ్రయం చ వర్ణం, వందే శివం శంకరం. అప్పుడు నారాయణ భట్లో విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావాలని కోరిన. అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలమును వనమాలికలతో, మెరిపితేగ వంటి లక్ష్మీదేవితో, శంఖచక్ర గదాధరుడయ్యే నెమలిపించము ధరించి ప్రత్యక్షమైనాడు. నారాయణ భట్టి వారిని కూడా ఈ విధంగా స్తోత్రం చేసిన. విష్ణు స్తోత్రం. శాంతాకారం భుజగ సైనం పద్మనాభం సురేషం, విశ్వాకారం గగన సదృశ్యం మేఘవర్ణం శుభాంగం, లక్ష్మీకాంతం కవలనయనం యోగి హృత్పాత్మన గమ్యం, వందే విష్ణుం భవభైహారం సర్వలోకైకనాథం అని నారాయణ భట్టు నాకు రామదేవుడు ప్రత్యక్షమవ్వాలా అనుకుని శ్రీరామస్తుతి. శ్రీమతివ్య మునీంద్ర చిత్తనలయం సీతామనోవాయుకం, వాల్మీకోద్భవ వాక్పయోధి శశనం స్మేరాననం చన్మయం, నిత్యం నీరద నీలకాయ మమలం నిర్వాణ సంధాయకం, శాంతం సత్వమనామయకం శివకరం శ్రీరామచంద్ర భజే అని స్తోత్రం చేసేసరికి హనుమత్ప్రియత లక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సహితంగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు రామదేవుడు, ఇప్పుడైనా భోజనం చేస్తావని నారాయణ భట్టుని అడిగాను. అలాగే చేస్తాను, కానీ భోజనం అయిన తర్వాత నాతో వస్తానని అభయస్తం ఇస్తే భోజనం చేస్తానని. రామదేవుడు నారాయణ భట్టుతో అలాగే వస్తానని అభయస్తం ఇచ్చిన. అప్పుడు ఆ సీతామహాతలు 4 కూరలో నవకాయ పిండి వంటలతో పంచపక్ష పరిమాణాలు వండి వెండిపేటలో బమిడి కంచాలు వేసి వారి బంధువుతోటి సపరివార సైతంగా రామదేవుని సపరివారవతంగా నారాయణ భట్టుకు భోజనం వడ్డించిన. అందరూ భోజనం చేసి కర్పూర తాంబూములు వేసుకున్న తర్వాత నారాయణ భట్టు తనతో రావాల్సిందని కోరాను. అప్పుడు ముందు నారాయణ భట్టు అతని వెనుక రామదేవుడు బయలుదేరి వెళ్తున్నారు. అలా కొంత దూరం వెళ్ళి నారాయణ భట్టు వెనుక తిరిగి చూడగా అతనికి అప్పుడు రామదేవుడు కనిపించలేదు. అంత నారాయణ భట్టు ముఖం తిరిగి మూర్ఛ వచ్చి నేల మీద పడిపోయాను. అప్పుడు రామదేవునికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి, ఏమి ఇలాగన పడిపోయినావని అడిగాను. దేవా, నీ మహిమ బ్రహ్మాది దేవతలు, యోగేశ్వరులు, మునీశ్వరులు, తపస్సాలు తెలుసుకొనలేరు. మీ మహాత్యం తెలుసుకుంటే నేనంతటి వాడిను, నా తప్పులు క్షమించి నాతో రావాల్సిందని రామదేవుని నారాయణ భట్టులు మరలా ప్రార్థించిన. అప్పుడు రామదేవుడు అలాగే వస్తానని, నీవు వచ్చినప్పుడు ఎవరి ఇంట్లోకి వెళ్ళినావో వారి ఇంట్లోకి నన్ను కూడా నీ భుజాలపై ఎక్కించుకుని తీసుకెళ్ళమన్నా. నారాయణ భట్టు రామదేవుని తన భుజాలపై ఎక్కించుకుని కొంత దూరం వచ్చేసరికి
ఇల్లు ఇవ్వనని చెప్పిన ఇల్లాలి ఇంటికి వెళ్ళి వచ్చిరి. అతడు ఆ ఇల్లాలు ఆమె భర్త కూర్చుని రామదేవుని కథ చెప్పుకుని చుండిరి. ఈ విధంగా తొలుత విచారగ్రస్తురాలుగా కనిపించిన స్త్రీ ఇంటికి, రాజుగారింటికి, గొల్లవానింటికి వచ్చిన వారందరూ రామదేవుని కథ చెప్పుకొనుచుండగా విని వారికి అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరినీ రక్షించారట. అటు పిమ్మట నారాయణభట్టు రామదేవుని తన చెల్లి ఇంటికి కూడా తీసుకుని వెళ్ళగా అక్కడ వారు రామదేవు కథ చెప్పుకుంటుంటే సంతుష్టులై వారికి అష్టైశ్వర్యములు, సిరి సంపదలు, ఆయురారోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించినారట. అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు చేతులు కడుక్కుంటూ నీళ్ళు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చినది. సకల మర్యాదలు చేసింది. అప్పుడు నారాయణ భట్లు, మర్యాద చెయ్యనక్కర్లేదు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చుతున్నాను, నీవు నీ భర్త మన ఇంటికి రావాలను, మనమందరం పూజ చేసుకుందామని చెప్పినాడు. అప్పుడు నారాయణమ్మ సంతోషంతో అలాగే వస్తానని నారాయణమ్మ, ఆమె భర్త నారాయణ భట్టు రామదేవునితో సహా వారంతా బయలుదేరి వారి గ్రామ పొలిమేరలకు వచ్చేసరికి గ్రామంలోని వారు కొందరు చూచి వారి తల్లిదండ్రులతో, ఏమండో ఈ నాగంభట్టి గారు మీ అబ్బాయి, అమ్మాయి, అల్లుడు ఇంకెవరో బయలుదేరి వస్తున్నారని చెప్పినారట. అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకుని వచ్చి సంతోషంతో కుమార్తెను కౌలించుకుపోయినారట. అప్పుడు నారాయణ భట్టు చూసి, అమ్మ నన్ను ముట్టుకోవద్దు, ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వస్తున్నాను, మీరింటికి వెళ్ళి 4 మూలలో దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోరణాలు కట్టి ఒక పీటకు పసుపు రాసి పొట్టు పెట్టి తూర్పుది ఈశాన్య మూలగా ఉంచి దానిపై రామదేవుని పటం పెట్టి గోనూనొక పంచదార ఆవు పాలు కలిపి ప్రసాదం 5 ఉండలు చేసి పూజకన్నీ సిద్ధం చేసినాక కబురు చేయండి, అప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చేదానని చెప్పినారు. వారు సంతోషంతో అతడు చెప్పిన ప్రకారం పూజకన్నిటినీ సిద్ధం చేసి అతను రమ్మని పిలిచరి. అప్పుడు నారాయణ భట్టు సంతోషంతో రామదేవుని భుజములపై ఎక్కించుకుని ఆ గ్రామంలో 4 వీధులు ఊరేగించి ఇంటికి తీసుకుని వచ్చి ఆ రామదేవునితో, తండ్రి మా ఇంటిలో మీరు కుడిపాదం పెట్టవలన అని ప్రార్థించిన. అప్పుడు రామదేవుడు వారింట్లో కుడిపాదం పెట్టేసరికి అది పెద్ద ఇంద్రభవనంగా మారిపోయింది. అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో, పేదవాడను నేను తప్ప అన్యమెరిగిన వాడును నీ భక్తుడను కాబట్టి అపరాధముగాను అపచారముగాను భావించగా నాకున్న ఈ పుచ్చిపేటయ్య సింహాసనమునికి దయ ఉంచి దీనిపై తమరు కూర్చుండవలనని వినయంగా ప్రార్థించను. రామదేవుడు ఆ పీట మీద కూర్చునేసరికి అది వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మాణిక్యాలతో చేసిన బంగారపు సింహాసనంగా మారిందట. అంతటి సీతాలక్ష్మణ భర్త శత్రుఘ్నాథ్ సపరివార సైతముగా శ్రీరామచంద్రమూర్తి వారింట్లో ఆశీస్సులై వెలిసినారట. ఆ పూట రామదేవుని వ్రతం చేసుకుని కథ చెప్పుకుని కథాక్షంతలు తమ శిరస్సులపై ధరించేసరికల్లా ఎక్కడుండో ఒక బేద బ్రాహ్మణుడు వచ్చి, ఏముండో నాగంభట్టు గారు, మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెండ్లి చేస్తాను ఒప్పుకుంటారా అని అడుగ్గా, పెండ్లి చేస్తానంటే వద్దంటానా బాబు, అలాగే చేద్దామని చెప్పి నాగంభట్లు పాకలు పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చిన ముత్యాలు తలంబ్రాలు పోసి నారాయణ భట్టుకు 70 యాగాల పెండ్లి చేసినాడట. నారాయణ భట్టు, అతని భార్య నారాయణమ్మ, ఆమె భర్త వారంతా మరలా రామదేవుని వ్రతం పట్టి ఆవు పాలు, గోధుమ రవ్వ, పంచదార కలిపి ప్రసాదం చేసి ఆవునేతితో దీపం పెట్టి తూర్పు వైపు ఈశాన్య మూలగా ఒక పేటకు పసుపు రాసి బొట్టు పెట్టి 5 లక్ష్మీవారంలో 5 ఆదివారంలో పూజ చేసి నైవేద్యం పట్టి కథ మానకుండా చెప్పుకుంటున్నారట. వారి భక్తికి మెచ్చి రామదేవుడికి వారికి ఆయురారోగ్యాభివృద్ధి, అష్టైశ్వర్యులు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి రక్షించినారట. ఈ నోము ప్రపంచమంతా నోచిన వారందరూ అష్టైశ్వర్యములంతలయ్యి సుఖంగా నుండరు. రామదేవుని కథ సంపూర్ణం.